కాదు, 32 సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్య లహరిలో ఉంది. అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు. సౌందర్య లహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు. అందుచేత సౌందర్య లహరి చాలా గొప్పది. సరే, శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే, పైగా 100 శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా? సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు. సౌందర్యము అంటే బాహ్యమునందేట అందం, లహరి అంటే ప్రవాహం. ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం, కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది. అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి? ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా. సౌందర్య లహరి అన్నారు మీరు, బాగుంది. శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసిన దానికి. శివానంద లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు. మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి? ఓ సీతా సౌందర్య లహరా, పార్వతీ సౌందర్య లహరా, లేకపోతే ఉమా సౌందర్య లహరా, లక్ష్మీ సౌందర్య లహరా? మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము. నీకు బెల్లం పాకం అయితే నీకెందుకు, పంచదార పానకం అయితే నీకెందుకు? అది పానకము. పానకము యొక్క స్వరూపం ఏమిటి? తీయగా ఉండడమే. అది